మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ నడ్డి రవికుమార్ని. ప్రస్తుత స్టాక్ మార్కెట్ పరిస్థితుల్లో ఏవి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వేటిలో పెడితే, అంటే ఏ స్కీమ్లో పెడితే బాగుంటుందని అడుగుతున్నారు కాబట్టి దాని విషయం చర్చిద్దాం. ఇప్పుడు మనం చూసాము, స్టాక్ మార్కెట్ అంటే అనుకోని విధమైన అనూహ్యంగా తీవ్ర ఒత్తిడికి గురైంది, చాలా పడిపోయింది. మరి ఇండివిజువల్గా మనం పెట్టుకోవాలి అంటే అందరికీ టైం ఉండదు. ఎంతోమంది ఎంప్లాయీస్, ఎంతోమంది బిజినెస్ మెన్, ఎంతోమంది అంటే సమయాభావంతో త్రూ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతుంటారు. ఇంకొంతమంది ఏంటంటే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు, అంత టైం కూడా మనం అంటే రిస్క్ తీసుకుని అంత టైం పెట్టుకుని దీని మీద టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మన తరపున ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేస్తారు కదా అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి గురించి ఇది. అంటే మనం ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళు చేసుకోగలరో వాళ్ళకు వదిలేస్తే, కాకుండా ఎవరైతే ఇలా మ్యూచువల్ ఫండ్స్లో పెడదాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి నా యొక్క సలహా ఏంటంటే, గతంలో కూడా వీటి గురించి చెప్పుకోవడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ అన్నిట్లోకి బాగా పనిచేస్తుంది. నిప్పన్ ఇండియా వాళ్ళది చాలా బాగుంది. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టండి. స్మాల్ క్యాప్ ఫండ్లో ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది యాజ్ కంపేర్ టు లార్జ్ క్యాప్ ఫండ్స్. రిస్క్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే రివార్డ్ ఎక్కువ ఉంటుంది, అందుకే మనం టెంప్ట్ అవుతాం. సో ఆ రిస్క్ రివార్డ్ మెట్రిక్స్లో స్మాల్ క్యాప్ ఫండ్ బాగా మానిటర్ చేస్తుంది ప్రస్తుతం నిప్పన్ ఇండియా వాళ్ళు అనమాట. సో అందులో పెట్టుబడి పెడితే ఆల్మోస్ట్ ఐ కెన్ సే వీఆర్ వెరీ వెరీ సేఫ్. బట్ ఈ పెట్టుబడి ఏదో ఒక నెల, 2 నెలలు, 3 నెలలు కాకుండా ఈ పెట్టుబడిని మనము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన సిప్లో పెట్టండి. సిప్లో పెడితే నెలలా ఇంత అని ఈ పర్టికులర్ ఫండ్లో పెడితే చాలా బాగుంటుంది. అలాగే ఎడల్వైజ్ వాళ్ళ ఫండ్ ఉంది, రెండవది. ఎడల్వైజ్ వాళ్ళ ఫండ్లో పెట్టండి. ఎడల్వైజ్ వాళ్ళ ఫండ్లో కూడా అది ఎడల్వైజ్ మిడ్ క్యాప్ ఫండ్. అది ఎడల్వైజ్ వాళ్ళది అక్కడ మిడ్ క్యాప్ ఫండ్, వాళ్ళది స్మాల్ క్యాప్, వీళ్ళది మిడ్ క్యాప్. హెచ్డిఎఫ్సి వాడిది లార్జ్ క్యాప్. హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్, తర్వాత ఎస్బీఐ, మళ్ళీ ఎస్బీఐ కూడా స్మాల్ క్యాప్ ఫండ్ బాగుంది. సో ఈ విధంగా మూడిట్లోనూ, 3 సెగ్మెంట్స్లోనూ మనం ఏజ్ని బట్టి యంగ్స్టర్స్ అయితే స్మాల్ క్యాప్ ఫండ్లో ఎక్కువ పెట్టండి. యంగ్స్టర్స్కి ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ 30 ఏట స్టార్ట్ చేస్తే వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఎప్పటిదాకా రిడెంప్షన్కి వాళ్ళకి చాలా టైం ఉంటుంది. 40 ఏళ్ళ దాకా హ్యాపీగా, అంటే 10 ఏళ్ళ దాకా హ్యాపీగా అందులో వాళ్ళు సిప్లో పెట్టుకోవచ్చు. ఓల్డ్ పీపుల్ అనుకోండి, 50 వాళ్ళు ఆల్రెడీ పెళ్ళికి వచ్చి ఉంటుంది, లేకపోతే రాబోతుంది, సో పెళ్లి చేయాలి 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో అనుకున్న వాళ్ళు స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టకూడదు, వాళ్ళు లార్జ్ క్యాప్ ఫండ్లో పెట్టాలి. ఎందుకంటే రిలేటివ్లీ అది ఫ్లక్చుయేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి, రిటర్న్స్ తక్కువ ఉన్నప్పటికీ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందులో పెట్టాలి. సో ఇందులో ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన ఏజ్ ప్రొఫైల్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఏ ఫండ్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్లో ఎంతెంత కాలం ఉండాలి, అండ్ ఏ ఏజ్లో ఇలాంటివన్నీ చేయాలి అన్నది కనుక కూడా మనం ఈ పారామీటర్స్ అన్నీ తీసుకుని యంగ్స్టర్స్ కెన్ టేక్ మోర్ రిస్క్ కంపేర్ టు ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ పీపుల్. సో యంగ్స్టర్స్ మాత్రం స్మాల్ క్యాప్లో 50% పెట్టండి, ఓల్డ్ పీపుల్ స్మాల్ క్యాప్లో 25% పెట్టండి రిలేటివ్లీ. ఓకే, అదేవిధంగా లార్జ్ క్యాప్లో ఓల్డ్ పీపుల్ కెన్ డిపాజిట్ 50%, యంగ్స్టర్స్ నీడ్ టు డిపాజిట్ ఓన్లీ 25%. అండ్ మిడ్ క్యాప్లో ఎనదర్ 25% బై బోత్, వాళ్ళైనా వీళ్ళైనా మిడ్ క్యాప్ ఫండ్లో 25% పెడితే గ్రాడ్యువల్గా మన పోర్ట్ఫోలియో బాగుంటుంది. సో ఇక్కడ ఎందుకంటే పోర్ట్ఫోలియో రిటర్న్స్ సింగిల్గా ఒక్కొక్క స్కీమ్లో ఒక్కొక్క ఫండ్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో అనేది ఆలోచించకుండా పోర్ట్ఫోలియో ఈ 3 కలిపితే, ఈ 4 కలిపితే, 4 ఫండ్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ 4 కలిపితే అది ఒక పోర్ట్ఫోలియో అవుతుంది. ఆ పోర్ట్ఫోలియో రిటర్న్స్ చూసుకుంటే డెఫినెట్గా గ్యారంటీడ్గా ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం 20% మనకి 80% ఉంటుంది. 20% పర్ యానం, 20% పర్ యానం కాంపౌండెడ్ అంటే అది వండర్ఫుల్ రిటర్న్ అనమాట. మామూలుగా బ్యాంకులు ఇచ్చే 7%, 8%, 7.5% అంతే. సీనియర్ సిటిజన్ అయితే కూడా 8% కంటే మించి రావట్లే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇన్ఫ్లేషన్కి మించి మన ఇన్వెస్ట్మెంట్ కనుక రిటర్న్స్ తీసుకురావాలి అంటే దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ మ్యూచువల్ ఫండ్స్, అండ్ దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ క్యాపిటల్ మార్కెట్, స్టాక్ మార్కెట్. బంగారంలో కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ రిటర్న్
ఇన్నాళ్ల పట్టు రాదు. ఆ వార్ లైక్ సిచ్యుయేషన్ అలాంటి సిచ్యుయేషన్స్లో బంగారంలో ఆ ఒక ఇయర్ 15% 20% వస్తుంది. అంతే తప్పితే త్రూ అవుట్ చూస్తే మనకి బంగారంలో అరౌండ్ 10-11% కంటే ఎక్కువ లేదు. వేరే ఈక్విటీలో మనకి లాస్ట్ 5 years 10 years 15 years చూసుకున్నా కూడా కన్సిస్టెంట్గా మనకి రిటర్న్స్ ఇచ్చేటువంటివి కొన్ని ఫండ్స్ ఉన్నాయి. అలాంటి ఫండ్స్ మనం చర్చించుకున్నాం. ఈ 4 ఫండ్స్లో మాత్రం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 20% రిటర్న్స్ ఇన్ ది కమింగ్ డికేడ్. అంటే 10 years ప్లాన్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 20% రిటర్న్ వస్తుంది. సో మీరంతా సిప్పుల్లో పెట్టుకోండి. సో మన పోర్ట్ఫోలియోలో అంటే ఇండివిజువల్ పోర్ట్ఫోలియోలో ఏ బకెట్లో ఎంతెంత పెట్టాలి. గోల్డ్ 10%, ఈక్విటీ అన్నది డిపెండింగ్ ఆన్ ఏజ్ అండ్ బ్యాలెన్స్ రియల్ ఎస్టేట్. ఈ మూడిట్లో కూడా పెట్టుకోవాలి మనం. ఓకేనా. లిక్విడిటీ కావాలి కాబట్టి ఓల్డ్ పీపుల్ మాత్రము అనదర్ 10% అంటే వాళ్ళు ఈక్విటీకి తగ్గించి లాస్ట్ ఇంకొకటి బకెట్ పెట్టుకుని అందులో బ్యాంక్ డిపాజిట్స్, కార్పొరేట్ డిపాజిట్స్, డిబెంచర్స్ వీటిల్లో 10% పెట్టుకోవాలి. సో ఆ విధంగా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని టోటల్ ఇన్వెస్ట్మెంట్ని ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మనకి పూర్తి హెడ్జింగ్ అవుతుంది. అంటే రిస్క్ ఒడిదుడుకులు ఎంత వచ్చినా కూడా మన పోర్ట్ఫోలియో భద్రంగా ఉంటుంది. అండ్ మనకి హ్యాపీగా డబ్బులు కావాల్సినప్పుడు మనకి అందుబాటులో ఉంటాయి. మనం హ్యాపీగా రిడీమ్ చేసుకోవచ్చు. సేఫ్టీ ఉంటుంది. ఇటు పక్కన మంచి రిటర్న్స్ వస్తాయి. అందువల్ల ఎవ్వరు కూడా ఈ యొక్క ఏదైతే 2000 పాయింట్లు ఎందులో పడిపోయింది, నిఫ్టీలో పడిపోయింది కాబట్టి ఇంత భయం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ రికవరీ వచ్చినా కూడా ఎంతో టైం పడుతుంది. ఎప్పటిదాకా ఆ స్థాయికి మళ్ళీ వెతకగలుగుతాం అన్నది మనం చెప్పలేం. ఎన్నో ఫ్యాక్టర్స్ కలిస్తే ఆ విధంగా మనకి లాస్ట్ టైము ఈ ఇండియన్ మార్కెట్ ఆ పీక్స్కి వెళ్ళింది. ఇప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ మన దగ్గర ఉన్నాయా? ఇప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనకు మళ్ళీ అధిగమించగలుగుతామా? మళ్ళీ ఆ రోజులు వస్తాయా? కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి మనం కాలం ఎలా ఉన్నా సరే, కాలం అయితే గడుస్తూ ఉంటుంది. మన అవసరాలు అయితే ఆగవు ఎవరి గురించి. కాబట్టి మన యొక్క ప్రణాళిక మనమే రెడీ చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. కాబట్టి మీరు ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ప్లాన్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ని ఈ విధంగా మీరు డైవర్సిఫై చేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చి అందరూ లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.